కోస్తా బెల్ట్ లో మెజారిటీ సీట్లు గెలుచుకునే పార్టీకే అధికార పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలు కోస్తాలో ఎన్ని సీట్లు గెలుస్తామనే అంచనాలో బిజీ అయిపోయారు. 70 సీట్లతో ఆధిపత్యం చెలాయిస్తామని, కూటమి 50 సీట్లు ఖాయమంటూ వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా కోస్తా బెల్ట్ విస్తరించి ఉంది. ఉత్తరాంధ్రలో 34, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 33, మొత్తంగా 101 సీట్లతో కోస్తా బెల్ట్ గెలుపును డిసైడ్ చేస్తున్నాయి. దీంతో కోస్తా బెల్ట్ మీదే ఆ రెండు ప్రధాన పార్టీలు ఆశావహంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా మేజిక్ ఫిగర్ 88 టచ్ చేయాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ కోస్తా బెల్ట్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. మేజిక్ ఫిగర్ కోస్తా బెల్ట్ లోనే రావడంతో సునాయాసంగా అధికారం చేపట్టింది. ఇక 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కోస్తా జిల్లాలో ఫ్యాన్ గాలి హోరెత్తింది. ఈ ప్రాంతంలో 84 సీట్లు గెలుచుకున్న వైసీపీ రాయలసీమను స్వీప్ చేసి 151 సీట్లతో రికార్డు సృష్టించింది. అయితే ఈ దఫా వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. గెలుపుపై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కౌంటింగ్ కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలు తెప్పించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో కనీసంగా 20 సీట్లు, ఉభయ గోదావరిలో 25, కృష్ణా, గుంటూరు జిల్లాలో 25, మొత్తంగా 70 సీట్లు తమవేనని టీడీపీ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే మేజిక్ ఫిగర్ టచ్ చేయడానికి కేవలం 18 సీట్లు మాత్రమే కూటమికి అవసరమవుతాయి. రాయలసీమ ప్రాంతంలోని 6 జిల్లాల పరిధిలో 74 సీట్లలో 25 నుంచి 30 వరకు వస్తాయని, ఆ లెక్కన అధికారం తమదేనని కూటమి నేతలు లెక్కలేస్తున్నారు. మరోవైపు కోస్తా బెల్ట్ లో 50 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని, రాయలసీమ జిల్లాలో 50 సీట్లు సునాయాసంగా గెలుస్తామని, అందువల్ల అధికారం తిరిగి తమదేనని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా 101 సీట్లలో ఖచ్చితంగా గెలుపు తమదేనని, 50 సీట్లలో ఓడిపోతామని, 55 సీట్లలో టఫ్ ఫైట్ నడుస్తోందని, ఇందులో 30 సీట్లు గెలుస్తామని, ఆ విధంగా ఎలా చూసినా 100 సీట్లు గెలుస్తున్నట్లు వైసీపీ నేతలు లెక్కలేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కోస్తా జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాల్సిందే. పార్టీల అంగ అర్ధ బలాలతో పాటు గెలుపు ఓటముల్లో సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాలో టీడీపీ హవా కొనసాగేది. అయితే 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు కోస్తా ప్రజలు మొగ్గు చూపారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి టీడీపీకి, రెండోసారి వైసీపీకి కోస్తా ప్రజలు పట్టం కట్టారు. ఆయా జిల్లాల్లో మొత్తం 101 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ 90% పైగా సీట్లు గెలుచుకుని అధికార పగ్గాలు చేపట్టాయి. అదే 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కోస్తా జిల్లాలో ఫ్యాన్ గాలి హోరెత్తింది. ఇక్కడ 84 సీట్లు గెలుచుకున్న వైసీపీ రాయలసీమలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి మొత్తం 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి కోస్తా ఓటర్లు ఏ పార్టీకి కొమ్ము కాశారన్నది తేలాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి వస్తామో ఆధిపత్యం చెలాయిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది. 2014 ఫలితాలే ఈ ఎన్నికల్లో పునరావృతమవుతాయని కూటమి బలంగా నమ్ముతోంది. వారికి అంత సీన్ లేదని, సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ అభ్యర్థులు ఘంటాపథంగా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేరువేరుగా పోటీ చేయడం వల్ల ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చిందని కూటమి అభ్యర్థుల వాదన. 2014లో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో దూరంగా ఉంది. ఎక్కడా పోటీ చేయలేదు. ఈ అంశం టీడీపీకి బాగా కలిసొచ్చింది. 2019లో కమ్యూనిస్టులతో కలిసి జనసేన అభ్యర్థుల్ని దించింది. దీంతో 40 సీట్లకు పైగా టీడీపీ ఓడిపోవటానికి కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు 3 పార్టీలు కూటమిగా బరిలోకి దిగటంతో అత్యధిక స్థానాల్లో తిరిగి విజయం సాధిస్తామని కూటమి నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కూటమిలో కీచులాటలు, టికెట్ల పితలాటకం, జనసేన కేవలం 21 సీట్లకే పరిమితం అవటం, పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా లేకపోవటం, 3 పార్టీల్లోని అసంతృప్తులు ఇలా పలు రకాల అంశాలతో కూటమి ఓట్ షేర్ కు గండిపడిందని, అది తమకు కలిసి వస్తుందని వైసీపీ అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికలను 2 పక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అనే విధంగా పోరు సాగింది. ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని ప్రతిపక్షాలు చెబుతుంటే కాదు పెరిగిన ఓటింగ్ శాతం సంక్షేమ లబ్ధిదారుల వల్లే అంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సాగిన ఎన్నికల సమరంలో విజేత ఎవరన్నది 4వ తేదీన తేలుతుంది.